మన్న ఉండొచ్చు కాక. The potter was so excited, he did not fear the clay, but he touches the dust and calls it man. ఆ మట్టిని పట్టుకున్నప్పుడు ఆ మట్టి ఏమైంది? మహిమ, ఐశ్వర్యంగా మారింది. ఈ రాత్రి మన క్రమం ఇది తెలుసుకుంటే, మనిషి మంటిలోను తీయబడ్డాడు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన్నైనది వెనుకటి వరలనే మరలా భూమికి చేరును, ఆత్మ తానిచ్చిన దేవుని యొద్దకు చేరును. ఇది అర్థం చేసుకుంటే మనిషి యొక్క జీవిత పరమార్థం అర్థమైనట్లే. ఈ మన్ను శరీరము మంటిలో నుంచి వచ్చింది, తిరిగి మళ్ళీ ఏమవుతుంది? మంటికే చేరుతుంది. మనిషికి ఎందుకంటే అహంకారం? ఈ సత్యం తెలుసుకుంటే ఎప్పటికీ గర్వం రాదు. ఎందుకు? మనిషి ఎవరండి? మనిషి ఎవరు? మట్టి. మట్టిని ఏం చేస్తాం? కాళ్ళ మీద తొక్కుతాం. ఏ నేల మీద నడుచుకుంటూ వచ్చామో చివరికి ఆ నేలే మనల్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. తప్ప నేను చెప్పింది? తప్ప నేను చెప్పింది? ఏ నేల మీద నడుచుకుని వచ్చామో చివరికి ఆ నేలే మనల్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. మనిషి ఎంత అహంకారంకి వెళ్తాడు, ఎంత యారగెన్స్ ఉందో, ఎంత గర్వం ఉందో. మనిషి ఎంత ఎగిసిపడతా ఉంటాడు మానవుడు. కానీ మనిషి మర్చిపోయిన సత్యం ఏంటంటే, మనం ఎవరండి? మట్టి వారము. ఈరోజు గర్వము చేత దేవుని ప్రణాళికల నుంచి రాలిపోతున్నావా? దేవుని అద్భుతమైన మహిమైశ్వర్యము అనుభవించాల్సిన నీవు అహంకారాన్ని బట్టి ఈరోజు అక్కడి నుంచి రాలిపోతున్నట్లయితే, ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఏంటంటే, మనము మంటి వారము, తిరిగి మళ్ళీ ఏమవుతాము? మంటికే చేరుతాం. కొన్నిసార్లు ఈరోజు ఒకళ్ళ అందాన్ని బట్టి గర్విస్తే, ఆస్తులు బట్టి గర్విస్తే, కొన్నిసార్లు అందము లేదని కృంగిపోతే, ఆస్తులు లేవని కృంగిపోతే, నేను బాగలేని అని బాధపడితే, రెండూ మంచిది కాదు. గర్వం మంచిది కాదు, ఎందుకంటే ఇదేంటి? బట్టి. అట్లని చెప్పి కృంగుదల కూడా మంచిది కాదు, ఎందుకంటే ఇదేంటండి? శాశ్వతము కాదు.